హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువారి నామములో వందనములు తెలియజేస్తున్నాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనములో ఈలాగున వ్రాయబడి ఉంది, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. దేవుని వాక్యములో స్పష్టంగా మనం చూస్తున్నాం, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడుతుంది. ప్రియులారా, మన ఆలోచనలు, మన మార్గాలు, మన తలంపులు, మన కోరికలు, మన నిర్ణయాలు, మన తీర్మానాలు మన దృష్టికి యథార్థముగా కనబడవచ్చు. అయితే తుదకు అది మరణమునకు దారితీస్తుంది. దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, అందుకే మన ఇష్టానుసారమైన మార్గాల్లో మనము నడవకూడదు. మన ఇష్టానుసారమైన త్రోవల్లో మనం వెళ్ళకూడదు. మరణము అంటే ఏదో ఈ లోకాన్ని విడిచిపెట్టడమే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అగ్నిగుండం పాలైపోతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగములు ఏడ్పు పండ్లు కొరుకుట అనే అనుభవం ఉంటుంది. ఈ భయంకరమైన శిక్ష నుండి మనం విడుదల పొందాలి. అందుకే మన దృష్టికి అది యథార్థంగా కనబడవచ్చు, కానీ దాని యొక్క అంతము మాత్రము నిత్యమైన మరణం, నిత్యమైన నాశనం. కాబట్టి మరి ఏం చేయాలి? అందుకే దేవుడు చెప్పాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి ఆలోచించుడి, మేలైన మార్గం ఏదని అడిగి తెలుసుకొనుడి, అప్పుడు మీ ప్రాణాలకు నెమ్మది కలుగుతుందని లేఖనాల్లో మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, పురాతన మార్గాలు, తాతల నాటి నుండి ఉన్నటువంటి మత సంబంధమైన భక్తి, మత కార్యకలాపాలు, మత సంబంధమైన ప్రలోభాలు, మత సంబంధమైన ఆలోచనలతో పరిగెత్తే పరుగులు, ఇవన్నీ సరి అయినవా కాదా అని అడిగి తెలుసుకోవాలి. ఇవి నిన్ను నిత్యత్వానికి తీసుకెళ్తాయా, నిత్య మోక్షానికి తీసుకెళ్తాయా, నిత్య మహిమకు తీసుకెళ్తాయా అని అడిగి తెలుసుకోవాలి. మేలైన మార్గాన్ని కనుగొనాలి. తద్వారా నిత్య జీవవరముతో నిత్య మహిమను పొందుతాం. ప్రియులారా, ఇవన్నీ మనము కలిగి చేయటానికి మనకు సమయం లేదు. మనకు వ్యాపారం ఉంది, వ్యవసాయం ఉంది, చేతి పని ఉంది, ఉద్యోగం ఉంది, భార్య బిడ్డలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. ఇన్ని రకాలైనటువంటి బాధ్యతల్లో నీవు మార్గముల్లో నిలిచి వాటిని గురించి యోచించి అడిగి తెలుసుకోవడానికి నీకు సమయం లేదు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సూక్ష్మములో మోక్షముగా 2025 సంవత్సరాల క్రితం మానవ నిర్మాణకుడైన దేవుడు, మానవునికి పంచభూతములు ఇచ్చిన దేవుడు, సాక్షాత్తు మానవుడిగా యేసుక్రీస్తు అనే పేరుని ఈ లోకంలోనికి వచ్చి, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరూ దేవుని యొద్దకు చేరలేరని ఆ ప్రభువారు చెప్పారు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు మార్గం మానవ జీవితాన్ని మరి ఆ భయంకరమైన మరణశిక్ష, పాపపు శిక్ష, నిత్య నరకాగ్ని నుండి విడుదల చేసి నిత్య మహిమకు, నిత్య జీవానికి తీసుకెళ్తుంది. ఎవరు ఆయన యందు విశ్వసిస్తారో వారు మేలు పొందుతారు. ఎవరు ఆయన యందు విశ్వసించకుండా తమ దృష్టికి యథార్థముగా కనబడు మార్గములు వెళ్ళిపోతారో తుదకు వారు నష్టాన్ని, కష్టాన్ని, భయంకరమైన శిక్షను ఎదుర్కొంటారు. ఆలోచించండి. బలవంతము లేదు. ఇది మత మార్పిడి కాదు, పేరు మార్పిడి కాదు, కేవలం క్రీస్తునందు విశ్వాసం. తద్వారా పాప విమోచన, ఆత్మరక్షణ, నిత్య మోక్షం, నిత్య జీవం. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ప్రజల మధ్యలో నీ మాటలను ముద్రించి వారిని నెరుగుటకు, నీ అద్దకొచ్చుటకు తగిన మీ కృప అనుగ్రహించమని, వాక్యమును ముద్రించమని యేసుక్రీస్తు వారి అద్వితీయ నామములో
స్తోత్రించి ప్రార్థించి ప్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయము చేరువచ్చిన వారందరికీ సదా తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్లాడండి. అందరికీ వందనాలు. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.